ముఖ్యమంత్రి గారి స్టాండ్ ఏంది క్లియర్ గా చెప్పాల్సిన అక్కర ఉన్నది. అయితే చరణ్ కౌశిక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీరు నిధులు విడుదల చేయడం రైతుల సంక్షేమం కోసం అంటున్నారు, కానీ 6 నెలల నుంచి ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు పెండింగ్ లో పెట్టారు? సమాధానం చెప్పండి. 6 నెలలు కాదు మేడం, 3 సీజన్లు, అంటే 1.5 years నుంచి. ఇక్కడ చాలా స్పష్టంగా మొన్న సంబంధించి వచ్చే సీజన్ సంబంధించి ఈ నిన్ననే 2,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా యాసంగి సీజన్ సంబంధించి కొంత పెండింగ్ ఉన్న మాట వాస్తవం, అది కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ చాలా రికార్డు స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు ఓన్లీ వరి కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024లో ఖర్చు పెట్టిన సందర్భం 15,121 కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇక్కడ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 7,175 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8,375 కోట్ల రూపాయలు. వాళ్ళు గతంలో 40 రోజుల పైసలు ఇస్తే ఇక్కడ 45 గంటల పైసలు ఇచ్చేది. వాళ్ళు గతంలో 7 నుంచి 10 కిలోలు తరగని ప్రసక్తి లేకుండా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ రుణమాఫీ సమయం 21,000 కోట్ల. కేసీఆర్ గత 10 సంవత్సరాల కాలంలో వారు చేసిన రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో 9,000 కోట్ల రూపాయలు అదేవిధంగా వడ్డీకి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఆనాడు అసలే 9,000 కోట్ల రూపాయలు కొట్టి ఓన్లీ వడ్డీ మాత్రం మాఫీ చేసి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం రైతులు మోసం చేశారు తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులకు సంబంధించి ఆనాడు ఊరేస్తే ఊరి అని చెప్పింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ రైతులకు సంబంధించి రైతులకు ఊరేసినా కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరిగింది, రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగితే మొత్తం రైతు నుంచి మొత్తం కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రైతుల సంక్షేమం కోసం బడ్జెట్ లో అత్యధిక నిధులు కావచ్చు, అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన బోనస్ కావచ్చు, అదేగా రైతు కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతాం. అదే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు లేట్ అయిందంటే బీసీలకు సంబంధించి ఆనాడు కేసీఆర్ గారు 34% ఉన్న రిజర్వేషన్ ను సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లో 18% తక్కువ చేసిండు, ఎంపీటీ జెడ్పీ ఎలక్షన్ 23% తగ్గింది. మున్సిపల్ ఎలక్షన్లకు వస్తాక అది 50% పెంచుకునే అవకాశం ఉంటే కూడా 50% పెంచుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎండా ముంచింది. కాబట్టి బీసీలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేలాలి, బీసీల రిజర్వేషన్ పెంచాలంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తేనే అది సాధ్యమైందని చెప్పి ప్రభుత్వం భావించి ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చిన మాటలు నింపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. అదే కాకుండా బీసీ సంఘాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులతో పోయి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి చెప్పిన నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో తెలంగాణలో కులగన్న పెట్టాలి, ఖచ్చితంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకు మంత్రిత్వ శాఖను ఇవ్వాలి, అది బీసీలకు బడ్జెట్ లో అత్యధిక నిధులు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగన్న పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకొని నిర్ణయం నోటిఫికేసిన సందర్భం మనం చూసినాం. గతంలో బీహార్ కు సంబంధించి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా జేడీయూ నాయకులు అందరూ ఢిల్లీకి నరేంద్ర మోడీ గారి దగ్గర పోతే బీహార్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులేమో కులగన్న ఒప్పుకున్నారు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా నాయకులు ఒప్పుకునే పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్ పెంచేదాన్ని మీ వ్యతిరేకం అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఏమో విద్యా ఉద్యోగాలు అయితే ఓకే, రాజకీయ రిజర్వేషన్ మేము ఒప్పుకోమని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్పారు. తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పు కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి రావడంతో ఇప్పుడు జనగణనలో కులగణన చేసే పరిస్థితి భారతీయ జనతా పార్టీ వచ్చింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతూనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పటికి డేట్ అయితే అయిపోయింది, మిగతా ప్రక్రియ అంతా పూర్తయింది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావించి అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసి, ఒకటి విద్యా ఉద్యోగాల్లో, ఒకటి చట్టసభలో బీసీల 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లు 2 పాస్ చేసి కేంద్రంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని పంపి కేంద్రం మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి అదే 9th షెడ్యూల్ పెట్టకుండా లేదు కేంద్రంలో ప్రత్యేక చట్టం చేయకుండా తాత్సారం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపీలు ఎందుకు గెలిపించారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తా ఉంది కాబట్టి తెలంగాణకి ఏమైనా మేలు జరుగుతుందని చెప్పేసి వారు భావించి తెలంగాణకి ఏమైనా నిధులు తీసుకురాకుంటే తెలంగాణకు నిధులు తీసుకురాకుండా తెలంగాణకు ఎలా పైసలు తీసుకురాకుండా తెలంగాణను మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి, రైతులను కాపాడుకునే ప్రయత్నం, అదే కాకుండా బీసీలకు ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నం, అదే కాకుండా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ
రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కావచ్చు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ గాడిలో పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర భారత ప్రభుత్వం అనుమతితోటి అందాల పోటీ నిర్వహిస్తే దాని మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాజకీయం చేస్తుందో తెలంగాణ సమాజం అంతా కూర్చు 200 కోట్లు ఖర్చు పెట్టిన ఒకసారి, ₹1,00,000 ప్లేటు డిన్నర్ ఇచ్చిన ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లారిటీ 32 కోట్ల రూపాయలు 31 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు అయింది. 9 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, మిగతా అంతా స్పాన్సర్షిప్ ద్వారా వచ్చింది. దాదాపు 140 దేశాల నుంచి ఇక్కడికి అదే మహిళలంతా వచ్చిరు. అదే కాకుండా పెద్ద ఎత్తున 30,000 ఛానళ్లు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా వివరించే ప్రయత్నం జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ మీద పెంపొందిందంటే మాత్రం దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం వారు కార్ రేసింగ్ వ్యవహారం చేయకుండా కూడా 2వ సీజన్ సంబంధించి 54 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇక్కడ మాత్రం ప్రజాధనం వృధా చేయకుండా ఓన్లీ డిన్నర్ సంబంధించి 14,000 రూపాయల భోజనం పెడితే ₹1,00,000 31 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయలు అని చెప్పేసి హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రం 4G కావచ్చు, RRR కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు అన్ని కూడా తాత్సారం చేసి కార్ రేస్ కూడా బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే అంటుంది బీఆర్ఎస్. మేడం కార్ రేస్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందింది అయితే మరి 2వసారి సీజన్ నిర్వహించకుండా కూడా ఎందుకు మీరు పైసలు వృధా చేసిరు? ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం మూలంగా 8 కోట్ల రూపాయలు పెనాల్టీ పడ్డది. అదే కాకుండా మీరు మున్సిపల్ శాఖతో ఒప్పందం చేసుకుని హెచ్ఎండి నుంచి చెల్లించారు. బోర్డు అనుమతి 10 కోట్ల లోపు అయితే బోర్డు అనుమతి తీసుకోవాలా, తర్వాత 10 కోట్ల దాటితే ఆర్థిక శాఖ, న్యాయ శాఖ, కేబినెట్ అనుమతి తీసుకోకుండా అక్రమ మార్గంలో కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం పంపిణని చెప్పేసి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వాంగ్మూలు ఇచ్చిన తర్వాత ఏసీబీ విచారణ జరుగుతారు. ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నంలో 4 సీజన్లు 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడతా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా నోట్ ఫైల్ మీద సంతకం పెట్టక ముందే 25వ తారీఖు నాడు చెల్లింపు చేసి 27వ తారీఖు నాడు నోట్ ఫైల్ మీద కేటీఆర్ గారు సంతకం పెడతారు. ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ, చెల్లించింది హెచ్ఎండిఏ. కాబట్టి ఇక్కడ అన్ని బిజినెస్ వయలేషన్ జరిగింది. అదే క్రిడ్ ప్రోకో జరిగింది. గ్రీన్ కో తోటి ఎలక్షన్ బాండ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న పరిస్థితి 400 కోట్ల రూపాయలు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోకి వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా కోణాల్లో ఏసీబీ విచారణ జరుగుతుంది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అదేదో అదే దాన్ని భయపడతలే అని చెప్తూనే కేటీఆర్ గారు దాని గురించి అరెస్ట్ చేయండి, నేను జైలుకు పోతా, రెస్ట్ తీసుకున్నా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు కోర్టు పెట్టుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ జైలు పోయి ఆమె ముందుంది కాబట్టి నేను జైలుకు పోతా ఆమె కన్నా ముందు కోసం చెప్పేసి కేటీఆర్ గారు కళ్ళలు కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విచారణ సంస్థలన్నీ కూడా విచారణ చేస్తామని ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాల తావులే కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించే ప్రయత్నం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆర్థికంగా చిక్కిన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతున్న క్రమంలో కొంత లేట్ అవుతుండొచ్చు. ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానని చెప్పినటువంటి అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించిన సాయం కావచ్చు, ఇవన్నీ కూడా చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, రియల్ ఎస్టేట్ తగ్గుదల కావచ్చు, రాష్ట్రాల ఆదాయం తగ్గిపోడు కావచ్చు, ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వ ఆదాయమే దాదాపు 7.8% జీడీపీ 6.3% తగ్గిన పరిస్థితి మనం చూసినాం. వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే ఎకనామిక్ సర్వేనే 2047 అయితే చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకున్న సరికి మనం చూసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా వస్తున్న మార్పులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కావచ్చు, రకరకాల మార్పుల ఆధారంగా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గుతున్నప్పుడు కూడా తెలంగాణ ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోయే ప్రయత్నాలు భాగంగా ముందుకు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి విడుదల చేసిన రైతుకు సంబంధించి